చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ జపం చేస్తోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలతో పాటు పలు సంస్థలను ప్రైవేట్కు కట్టబెట్టిన బాబు ఇప్పుడు పోర్టులపై పడ్డారు. తాజాగా రామాయపట్నం పోర్టు ప్రైవేట్ పరం చేస్తూ జీవో జారీ చేసింది కూటమి ప్రభుత్వం. DBFOT పద్ధతిలో ప్రైవేట్కు అప్పగించేందుకు నిర్ణయించారు. పోర్టు అభివృద్ధి, ఆపరేషన్స్, నిర్వహణ అప్పగింతకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఏకంగా 4,929 కోట్ల రూపాయలు వెచ్చించారు. వైఎస్ జగన్ హయాంలోనే 90% పైగా పోర్టు నిర్మాణం పూర్తయింది. మెడికల్ కాలేజీలు అయిపోయాయి. ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ వంతొచ్చింది. ప్రైవేట్ జపం చేస్తోంది చంద్రబాబు సర్కార్. రామాయపట్నం పోర్ట్ని ప్రైవేట్ పరం చేస్తూ జీవో జారీ చేసింది కూటమి ప్రభుత్వం. DBFOT పద్ధతిలో ప్రైవేట్కి ఈ పోర్టుని అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోర్టు అభివృద్ధి, ఆపరేషన్స్, నిర్వహణ వీటిని ప్రైవేట్కి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. ఏకంగా 4,929 కోట్లు వెచ్చించారు. వైఎస్ జగన్ హయాంలోనే 90% పైగా పోర్టు నిర్మాణం పూర్తయింది. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు, పూర్తి సమాచారం అందిస్తారు. సతీష్ చెప్పండి, 90% పైగా కంప్లీట్ అయిపోయిన పోర్టుని ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తామని చెప్తున్నారు. మెడికల్ కాలేజీలు అయిపోయాయి, ఇప్పుడు రామాయపట్నం పోర్టు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఏ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ ఖచ్చితంగా చూడటం లేదు. కీలకమైనటువంటి మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు రామాయపట్నం పోర్టుకు సంబంధించి వాస్తవానికి ఇది పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టినటువంటి పోర్టు. ఇది ఆ పోర్టు చేపట్టడం కాకుండా దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 90% పైగా పూర్తయిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. దాన్ని DBFOT పద్ధతిలో ప్రైవేట్ ఆపరేటర్ కి అప్పగించాలని నిర్ణయించింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఎవరైతే ఈ పోర్ట్ ఆపరేటర్ కి సంబంధించి RFPని పిలవడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో ఆ పోర్టుకి సంబంధించినటువంటి డెవలప్మెంట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా అభివృద్ధితో పాటుగా ఆ నిర్వహణ పూర్తిగా ఆ ప్రైవేట్ ఆపరేటర్ గా అప్పగించాలని. DBFOT అంటే పూర్తిగా ఆ డిజైన్ దగ్గర నుండి ఫైనాన్స్ దగ్గర నుండి ఆపరేషన్ వరకు కూడా పూర్తిగా అన్నింటినీ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో కొన్ని వేళ్ల పాటు ఎన్ని సంవత్సరాలు అనేది కేవలం RFP దశలో ఉంది. తర్వాత RFP వచ్చిన తర్వాత ఆపరేటర్ ఎంపిక చేసిన తర్వాత చేసుకునేటువంటి ఒప్పందంలో ఇంకా ఎటువంటి అంశాలు ఉంటుంది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పోర్టుని మాత్రం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని నిర్ణయం పెట్ట తర్వాత రివర్స్ వస్తుంది. ఇప్పటికే మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు సంబంధించి వాటి పరిధిని కూడా తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల తర్వాత విమర్శలు వెలువెత్తున్నాయి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.